ఈ శానిటరీ ఇన్స్పెక్టర్. రావణ గారికి చెప్పండి, సారికి రావణ గారికి. సారికి రావణకి చెప్పండి భయ్యా. అతనికే చెప్పాలి, అతనే మేనేజ్ చేయాలి. ప్రభుత్వం వాళ్ళదే కనుక వాళ్ళు చెప్తేనే అవుతాయి ఇంట్లో. పక్కన
ఈరోజు మనం రింగ్ రోడ్ దగ్గర రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తుంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే ఇది మామూలు మాన్సూన్ రెయిన్స్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మామూలు మాన్సూన్ రెయిన్స్ వస్తున్నాయి. అది మామూలు మాన్సూన్ రెయిన్కి ఇక్కడ మొత్తం ఇల్లులన్నీ ఫ్లడ్ అయిపోతున్నాయి. అయితే ఇది మళ్ళీ మన ఎమ్మెల్యే గారు, మన ఎక్స్ ఎమ్మెల్యే గారు వీరభద్రస్వామి గారు చేసిన పనులు. అయితే ఇక్కడ అక్రమ కట్టడాలు చేయటం వలన అక్కడ కాలువ కూడా బ్లాక్ చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా వెనకాతలకు వచ్చేసి వాళ్ళ ఇల్లులంతా నిండిపోతున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఈ గోడ కట్టినప్పటి నుంచే ఈ ప్రాబ్లం వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ ఇల్లులు అన్నీ ఫ్లడ్ అయిపోయి లోపల వాళ్ళ సామాన్లన్నీ పాడైపోతాం. ఫ్రిడ్జ్ అవనియండి, మంచం అవనియండి, ఏదైనా సరే మొత్తం అంతా పాడైపోతుంది. అయితే ఆయన అక్రమాల్లో పట్టభద్రుడు అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఈరోజు ఇప్పుడు చూసిన విషయంలో కూడా మనకు తెలిసిపోతుంది. అయితే ఈ విధంగా మనం రోజుకొకటి కాకుండా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి దొరుకుతున్నట్లుంది. మరి ఇంకా ఎన్ని అక్రమాలు చేశారో మనకి తెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అక్రమాలు చేయటం వలన పేద ప్రజలు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలోకి మురికి కాలువ నీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటువంటి న్యూసెన్స్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. మీరు ఎవరైనా వచ్చి